గంగడిగుంట ఇందిరా కాలనీలో శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పునఃప్రతిష్ఠా కార్యక్రమం రంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ దేవాలయంలో 3 రోజుల పాటు వేడుకలను ఘనంగా నిర్వహించామన్నారు. కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. వేద బ్రాహ్మణులు అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా ఆలయంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. గ్రామస్తులంతా పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భాస్కర్రావు, ధర్మారావు, సున్నం మల్లేశ్వరరావు మరియు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. నేను చెప్పి వినడం గుంటూరు పట్టణం ఇందిరా కాలనీలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి శివాలయము యొక్క ప్రతిష్టా కార్యక్రమం ఈరోజు అత్యంత వైభవంగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమం అనంతరం కొన్ని వేల మందికి భోజన కార్యక్రమాలు అన్న సంతర్పణ చేసి ఉన్నారు. ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమానికి ఇందిరా కాలనీలోని ఎల్ఆర్ నగర్లోని ప్రజలందరూ, భక్తులందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి ఎంతో ఆనందపడి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆశీస్సులు పొంది ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయ ప్రతిష్టా కార్యక్రమము త్రయాణికంగా ఇందిరా కాలనీ 3వ లైన్లో 3 రోజులుగా 21/5/2026 మంగళవారం ప్రారంభమయ్యి ఉదయాన్నే సుప్రభాత సేవలు, ఆలయ ప్రవేశము, సాయంత్రము వాస్తు ఆవాహన, వాస్తు హోమము, సర్వదేవతా హోమాలు, జలాదివాసాది కార్యక్రమాలు జరిగినాయి. 22వ తారీఖు బుధవారము ఉదయాన్నే పునఃపూజా కార్యక్రమములు, సర్వదేవతా హోమాలు, పంచామృత శ్రవణము, సాయంత్రం 4 గంటలకు గ్రామోత్సవ కార్యక్రమము. ఆ గ్రామోత్సవ కార్యక్రమంలో ఖడ్గాలు, కోలాటాలు చక్కగా ఆ గ్రామోత్సవ కార్యక్రమం జరిగి ఉన్నది. రాత్రి 10 గంటలకు ధాన్యాదివాసము, పుష్పాదివాసము, శయ్యాదివాసాది కార్యక్రమాలు జరిగినాయి. ఈరోజు ఉదయము 23వ తారీఖు గురువారము ఉదయాన్నే ఆలయ ప్రవేశము, గణపతి పూజా పుణ్యాహవచన, వాస్తు ఆవాహన, వాస్తు హోమము, ఆలయ ప్రవేశం జరిగింది. తదుపరి కళాన్యాస ఆవాహనలు, కళాన్యాస పూజలు, తదుపరి 10:44 యంత్రస్థాపన, విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు జరిగినాయి. కావున భక్తులు 50 మంది విచ్చేసి స్వామివారిని తిలకించి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము.